పర్లేదు బాగుంది. ऋषिकेश नज़दीक హలో గైస్, ऋषिकेश एयरपोर्ट టుడే డే 3 ఇన్ మసూరి. మేము ఎర్లీ మార్నింగ్ డెహ్రాడూన్కి అయితే స్టార్ట్ అయ్యాం. మా గెస్ట్ హౌస్ కొద్దిగా రిమోట్ లొకేషన్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న కేర్ టేకరే మమ్మల్ని బయటికి డ్రాప్ చేస్తారని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ మేమైతే ఇక్కడ నుంచి మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం సేమ్ అదే ప్రైస్కి. బట్ ఒక 50 రూపీస్ ఎంతో డిఫరెన్స్ అయితే అడిగారు అతను. అండ్ మమ్మల్ని డెహ్రాడూన్ నుంచి మసూరికి అయితే ఎవరు తీసుకొచ్చారో అతనే మేము బుక్ చేసుకున్నాం. మేము డెహ్రాడూన్ మొత్తం అతను తిప్పడానికి అండ్ డ్రాప్ ఆఫ్ చేయడానికి అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో డెహ్రాడూన్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లొకేషన్ ఆఫ్ డెహ్రాడూన్ ఈజ్ రాబర్స్ కేవ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి రాబర్స్ కేవ్. రాబర్స్ కేవ్ డెహ్రాడూన్లో ఉంటుంది. దీని యొక్క చరిత్ర చూద్దాం. రాబర్స్ కేవ్ అనేది డెహ్రాడూన్లోనే ది మస్ట్ విజిట్ ప్లేస్. మీరు డెహ్రాడూన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండానే చెప్తాను. ఈ ప్లేస్కి మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఇది కొద్దిగా రిమోట్ లొకేషన్లో ఉంటుంది. ఏదైతే డెహ్రాడూన్ మసూరి రోడ్ ఉంటుందో అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. మీరు గూగుల్ మ్యాప్స్ నుంచి పెట్టుకుని అయితే మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, మనకి రీచ్ అయిన దగ్గర నుంచి మన కార్ పార్కింగ్ పెడతాం కదా, అక్కడ మనం ఏంటంటే చెప్పల్స్ అనేవి రెంట్కి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది పొల్యూట్ అవ్వకుండా మన చెప్పల్స్ అయితే అవి తీసేసి వాళ్ళు ఇచ్చిన రబ్బర్ చెప్పల్స్ అయితే మనం తీసుకోవాలి. రెంట్ మాత్రం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ కూడా తీసుకుని అండ్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ టు రాబర్స్ కేవ్. రాబర్స్ కేవ్కి వెళ్తున్నంతసేపు మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి నదిలాగా వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ లైట్గా చిన్న చిన్నగా స్టెప్స్ నుంచి ఫాల్స్ అవుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకు ఆ లొకేషన్ కూడా అసలు మనం ఎక్కడికో లోపలికి వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్. అండ్ మనకి అటు ఇటు ఏంటంటే ఎక్కువగా మనకి స్టాల్స్ అవి కనిపిస్తాయి. యూజువల్లీ ఇది ఒక పిక్నిక్ స్పాట్ టైప్ అనమాట. పిల్లలు వస్తే కనుక వాళ్ళు బ్యూటిఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇలా వెళ్తూనే మేము రాబర్స్ కేవ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. దీనికి రాబర్స్ కేవ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో దొంగ వాళ్ళంట దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు దాక్కోవడానికి ప్లేస్ ఉంటుంది కదా, ఈ గుహల్లోకి వచ్చి దాక్కునేవారంట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి రాబర్స్ కేవ్ అని వచ్చింది. అండ్ మేమైతే ఎంట్రీ ప్లేస్కి అయితే వచ్చేసాం. లోపలికి చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ మేము దిగడానికే మాత్రం చాలా ఆలోచిస్తున్నాం, ఎందుకంటే టెంపరేచర్ చాలా చలేస్తుంది. ఈ టెంపరేచర్లో ఆ వాటర్లో పెడితే కాలు ఫ్రీజ్ అయిపోతుందేమో అనిపించింది. బట్ లక్కీలీ మేము కొద్దిగా ధైర్యం చేసి కాలు అయితే పెట్టాము. బట్ ద థింగ్ ఈజ్ వాటర్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన చల్లగా అయితే లేవు. బాగుంది. ఇలా కేవ్ ఎంట్రన్స్లో కపుల్స్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. మీరు కూడా తీసుకోవచ్చు. కేవ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటిది నార్మల్ లొకేషన్లో ఉంటే కనుక మనం వెళ్ళడానికి అంత ధైర్యం చేయము, ఎందుకంటే లోపల ఏముంటాయో పాములు ఏమైనా ఉండొచ్చేమో అని. బట్ ఇలాంటి అడ్వెంచరస్ లొకేషన్కి మనం వెళ్ళడం అంటే అది చాలా బాగుంది, ఎగ్జైటింగ్ అయితే ఉంది. అసలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ రెండు కొండల మధ్యలోనే వాటర్ వస్తుంటే అసలు ఎక్సెప్షనల్. అసలు ఇలాంటి మన ఇండియాలో ఉన్నాయని అనిపిస్తుంది. బట్ మోర్ ఆఫ్ ది ప్లేసెస్ నార్త్లోనే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ కూడా చాలా ప్యూర్గా క్లీన్గా, అసలు మనకి ఎక్కడ చెత్త అయితే కనిపించట్లేదు. గుడ్ ఇనిషియేటివ్ మన స్లిప్పర్స్ అవి వదిలేసి రావడం అనమాట. కొద్దిగా కాలుకి కూడా మనకి ఎక్కడ గుచ్చుకున్నట్టు అయితే అనిపించలేదు నాకైతే. అసలు లోపలికి వెళ్తున్నంతసేపు నా ఫేస్లో అయితే ఎగ్జైట్మెంట్ ఎక్కడ తగ్గలేదు. వెళ్తున్నది కొద్దీ ఆ ఎండ ఏముంటుందో అన్న ఫీలింగ్ అయితే నన్ను ఎగ్జైట్ అయితే చేసింది. ఆ వాటర్ని అలా తోసుకుంటూ వెళ్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. అసలు ఇలాంటి ప్లేసెస్ ది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట. వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్, మన ఇండియన్స్ అన్నది వెరీ ప్రివిలేజ్. డెహ్రాడూన్లో మాత్రం ఈ ప్లేస్ అయితే తప్పకుండా మిస్ అవ్వకండి. అసలు మీరు
ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకూడదని చెప్తున్నాను ఈ ప్లేస్. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు అయితే చూపిస్తాను. ఈ రాబర్ట్స్ కేవ్ నుంచి ఎలా ఉంది రాబర్ట్స్ కేవ్ వచ్చిందా? ఎవరైతే ఫ్యామిలీతో వస్తున్నారో ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, తర్వాత మీరు ఆగిపోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే దీని తర్వాత నుంచి కొద్దిగా రాళ్ళ మధ్య నుంచి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలతోని పెద్దవాళ్ళతో అయితే అది కొద్దిగా ఇబ్బంది. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్ దిస్ మేము నెంబర్ ఆఫ్ యారోస్ అయితే చూడడం కనిపించింది. అదేదో మాకు ట్రెజర్ హంట్ లాగా అయితే అనిపించింది. అది యారోస్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాయి. సో లోపలికి వెళ్ళే కొద్దిగా డిఫికల్ట్గా అయితే అనిపించింది. మంజుమల్ బాయ్స్ మూవీ అయితే ఖచ్చితంగా అయితే గుర్తొచ్చింది. కిందన సౌండ్ తప్ప ఏమీ కనిపించట్లేదు. అక్కడ కాలు ఎక్కడ పెడితే ఏ రాయి పడుతుంది అనిపించింది. అండ్ ఫైనల్లీ మేము యారోస్ ఫాలో అవ్వకుంటూ ది ఎండ్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. ఎండ్లో అయితే ఏమీ లేదు, ఒక క్యాంటీన్ అని రాశారు అంతే. బట్ ఇంకా వాటర్ అయితే ఇంకా అలా వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో అయితే తెలియట్లేదు. అండ్ వాటర్ ఫ్లో అయితే ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫ్లో అలా పెద్దగా అయ్యి మనకి కిందకి రాబర్ట్స్ కేవ్ నుంచి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఎండగా అయితే వచ్చేసాం. సో ఇలాంటి లొకేషన్స్ చాలా రేర్ కాబట్టి మేము డ్యాన్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాము. మేము కొద్దిగా తెలుగు సాంగ్స్కి అయితే పెట్టుకొని మేము డ్యాన్స్ అయితే సో మన డెహ్రాడూన్ టూర్లో సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎఫ్ఆర్ఐ డెహ్రాడూన్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెహ్రాడూన్. మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కదా, అక్కడ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. మామూలుగా ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లబాస్నా మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. అది ఐఏఎస్ వాళ్ళకి, ఇది ఐఎఫ్ఎస్ వాళ్ళకి అనమాట. ఒక్కొక్కరికి ఇండివిజువల్ క్వార్టర్స్ అయితే ఇచ్చారు. ఇది లోపలికి వెళ్తుంటే మొత్తం అసలు గ్రీనరీలో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఆ బ్రిటిష్ స్టైల్ కన్స్ట్రక్షన్స్ కానీ, మనం ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నామో లేకపోతే ఎక్కడన్నా కొత్త ప్లేస్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది కొద్దిగా క్రాస్ చేసి వెళ్ళిన వెంటనే మనకి మెయిన్ బిల్డింగ్ ఎఫ్ఆర్ఐ బిల్డింగ్కి అయితే మనం రీచ్ అవుతాం. ఇక్కడే మహర్షి సినిమాలో మహేష్ పూజ హెగ్డేతో కాఫీ అయితే తాగుతాడు. ఇదే ప్లేస్. మహర్షి సినిమాలో చాలా వరకు షార్ట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ విజిటర్స్కి ఇక్కడ ఏంటంటే కొద్దిగా మ్యూజియంలో అయితే అరేంజ్ చేశారు. వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఇక్కడ ఉన్నాయని ఎగ్జిబిట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనం చాలా వరకు తెలుసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ ఎవరైతే బాటనీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఫారెస్ట్ రీసెర్చ్ మీద లేకపోతే ఫారెస్ట్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో ఇది మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ చాలా తెలుసుకోవడానికి ఉంది. అసలు మనకి చెక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు, అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాత్స్ అండ్ వాట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ ఉంది కదా ఇది ఇన్స్టిట్యూట్, చాలా ప్రీమియం ఉంది కదా చూడడానికి, రిచ్గా ఎలిగెంట్గా. అసలు మన ఇండియాలోనే ఉందా లేకపోతే ఫారెన్లోనే ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది.
లొకేషన్ వచ్చేసరికి మహేష్ బాబు గారు లాస్ట్లో పడికెడతారు కదా మహర్షి సినిమాలో, అదనమాట. ఒక ప్లెజెంట్ ప్లేస్లో చాలా వ్యాస్ట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఉంది, కనిపిస్తుంది కదా. ఇది ఎక్కడన్నా మీరు చూసారా? చూసుంటే గుర్తెచ్చుకోండి. ఇది మన తెలుగులో మహేష్ బాబు గారిది మహర్షి మూవీ అండ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, 3 Idiots, స్నేహితుడు ఇక్కడ కూడా తీశారనమాట. సో నేను ఎఫ్ఆర్ఏ యొక్క అవుట్లుక్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం మామూలుగా అసలు ఏముందో. అండ్ ఈ ప్లేస్ గుర్తుంది కదా, అల్లరి నరేష్ని ర్యాగింగ్ అది చేస్తారు కదా, అది ఈ ప్లేసే మహర్షి మూవీలోని. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఆ ఫోటోషూట్స్కి అయితే మాత్రం ఈ ప్లేస్ని మించి వేరే ప్లేస్ లేదేమో అనిపిస్తుంది. అసలు ఫారెన్లో ఉన్నట్టు. అసలు నేను ఎప్పుడో సినిమాల్లో చూడడం, అసలు ఏదేదో ఫారెన్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు నేను బ్రిటన్లోనే ఎక్కడైనా ఉన్నానంటే మీరు కూడా నమ్మేస్తారేమో. అసలు ఎంత బాగుందంటే సూపర్. ఎఫ్ఆర్ఐలో 5 మ్యూజియంస్ అనేవి మొత్తం. టింబర్ మ్యూజియం ఒకటి, నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా వుడ్కి, దానికి సంబంధించిన మ్యూజియం. అండ్ దీస్ మ్యూజియంస్ అన్ని కవర్ చేసిన తర్వాత సో రిటర్న్ అయిపోతున్నాం. ఆల్రెడీ లంచ్కి అయితే లేట్ అయిపోయింది బాగా. సో వీఆర్ మూవింగ్. ఇక ట్రైన్ అయితే టైం అయిపోయింది, ఇంకో 2 hours అవుతుంది ట్రైన్ టైంకి. సో విల్ మేక్ ఇట్ ఫాస్ట్గా లంచ్ అయితే చేసి మేము ఇంకా 2 hours మాకు టైం ఉంది ట్రైన్ బోర్డ్ చేయడానికి. అండ్ ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే, నేను ఇంకా బుద్ధా టెంపుల్ ఒకటి చూపించేస్తాను ఈ టైంలోని మమ్మల్ని అక్కడికైతే తీసుకొచ్చారు. అండ్ ఇదే బుద్ధా టెంపుల్ యొక్క ఎంట్రన్స్. కొద్దిగా డెహ్రాడూన్ నుంచి ఒక 12 kilometers అలాగా ఉంది, కొద్దిగా ఫార్ అనమాట. అండ్ మాకేంటంటే కొద్దిగా నిక్ ఆఫ్ ది మూమెంట్లో చాలా లేట్గా అయితే వచ్చాం అనమాట, టైం అడ్జస్ట్ చేసుకోలేకపోయాం. మీరు కనుక వస్తే కనుక దీనికి మంచి టైం అయితే స్పెండ్ చేయండి. చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ చూడడానికి, మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి. అయితే వచ్చాం ఫ్రెండ్స్, మా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే బుద్ధ స్టాచ్యూ. అండ్ ఫ్రంట్ బుద్ధ టెంపుల్ అయితే ఉంది. జై జై. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ అయితే విజిట్ చేస్తున్నారు. అండ్ ఈ లొకేషన్ మనకి ఏదో జపాన్లో మన యానిమే మూవీస్ చూస్తాం చూసారా, అలా అనిపిస్తుంది. అండ్ మాకైతే టైం అస్సలు లేదు, ఓన్లీ 20 minutes అయితే ఉంది. మేము స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి. కొద్దిగా టెన్షన్గానే ఉంది, ట్రైన్ మిస్ అవుతుందో అందుకోగలమని. బట్ ఆయన డ్రైవర్ గారు ఏమన్నారంటే, మిమ్మల్ని తప్పకుండా ట్రైన్ అయితే ఎక్కించగలను, నాకు ఆ విశ్వాసం ఉంది అంటున్నారు ఆయన. సో ఓన్లీ 10 minutes లెఫ్ట్, మేము ఆల్మోస్ట్ ట్రైన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం. సో ఇప్పుడు బ్యాగ్స్ తీసుకుని పరిగెట్టాలన్నమాట. సో నేనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎలా రీచ్ అయ్యాను అండ్ ఫ్రమ్ ఢిల్లీ టు విజయవాడ ఎలా రీచ్ అయ్యాను అన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫాలో రోమిత్ రమాకాంత్ ఫర్ more videos like this. Thanks for watching.